Hello everyone, welcome to Vizag Dopamines. Repeated stomach pain, indigestion, weight loss, tiredness ఇలాంటివన్నీ ఎప్పుడైనా మనకి అనిపిస్తే మనం రెగ్యులర్ రొటీన్ వల్ల టైర్డ్నెస్ వల్ల లేదు అంటే ఫుడ్ వల్ల ఏమో అని అనుకుంటాం. బట్ ఇది కొన్నిసార్లు ప్యాంక్రియాటిస్ వల్ల కూడా అవ్వచ్చు. సో ఈరోజు మనతో కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రంటాలజిస్ట్ అండ్ జిఐ క్యాన్సర్ అండ్ హెచ్పివి సర్జన్ డాక్టర్ రోహిత్ గారు మనతో ఉన్నారు. హలో డాక్టర్, వెల్కమ్ టు ద షో. హాయ్, నమస్తే. నమస్తే అండి. డాక్టర్, క్రానిక్ ప్యాంక్రియాటిస్కి అండ్ అక్యూట్ ప్యాంక్రియాటిస్కి డిఫరెన్స్ ఏంటి అండ్ అది ఎలా జరుగుతుంది? ప్యాంక్రియాస్ అంటే క్లోమగ్రంథి అండి. ఇది పొట్టలో ఉండే ఒక చివరి భాగం వారు వెనకున్న భాగం అని చెప్పొచ్చు. ఇది పేగుల మధ్య ఉంటుంది. జనరల్గా అక్యూట్ ఇన్ఫ్లమేషన్ అంటే అక్యూట్ ఇంటి కండిషన్ అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చే ఇన్ఫ్లమేషన్ని అక్యూట్ ప్యాంక్రియాటిస్ అని అంటాం. అది కాకుండా క్రానిక్ ప్యాంక్రియాటిస్ అంటే దీర్ఘకాలికంగా, సో లాంగ్ స్టాండింగ్ ఇయర్స్ నుండి వచ్చిన ప్రాబ్లం ఏదైతే ఇన్ఫ్లమేషన్ ఉందో దాన్నే మనం క్రానిక్ ప్యాంక్రియాటిస్ అంటాం వైద్య భాషలో. ఈ కొంతమందికి క్రానిక్ ప్యాంక్రియాటిస్ ఎందుకు డెవలప్ అవుతుంది అండ్ దానికి సిమ్టమ్స్ ఎలాంటివి? క్రానిక్ ప్యాంక్రియాటిస్ అంటే దీర్ఘకాలికంగా ప్యాంక్రియాస్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ప్రధాన కారణం ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. సో లాంగ్ టర్మ్ ఇయర్స్ టుగెదర్ ఎవరైతే బాగా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తారో ఈ క్రానిక్ ప్యాంక్రియాటిస్ వచ్చే అవకాశం వాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ క్రానిక్ ప్యాంక్రియాటిక్స్ ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకి లాంగ్ టర్మ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? మోస్ట్ ఆఫ్ ద టైం ఈ పేషెంట్స్ మాతో ఓపీడీలో ప్రెసెంట్ అయిన వాళ్ళందరూ కూడా చాలా వరకు దే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కంప్లైంట్ ఈజ్ పెయిన్ అండి, విచ్ ఇస్ వెరీ వెరీ అన్కంట్రోలబుల్ పెయిన్ ఉంటుంది. సో దిస్ పెయిన్ కడుపులో వచ్చే ఇనిషియల్గా కడుపులో పై భాగం నుండి బ్యాక్ వరకు రేడియేట్ అవుతుంది. అండ్ చాలా వరకు దే విల్ హ్యావ్ వెయిట్ లాస్. న్యూట్రిషనల్గా చాలా డిప్రైవ్డ్గా ఉంటారు. సో న్యూట్రిషనల్లీ దే వోంట్ బిల్డప్ మచ్ అండ్ లాట్ ఆఫ్ వెయిట్ లాస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ పెయిన్ బ్యాక్ రేడియేట్ అవ్వడం, డయాబెటీస్ డెవలప్ అవ్వడం, మాల్ న్యూట్రిషన్ అంటే డిఫరెంట్ మైక్రో న్యూట్రియంట్స్, మ్యాక్రో న్యూట్రియంట్స్ అవన్నీ కూడా తగ్గడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు వెయిట్ లాస్ అన్నారు, లేదంటే న్యూట్రిషన్లో ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అన్నారు, డయాబెటీస్ డెవలప్ అవుతుంది, ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే ప్యాంక్రియాస్ అంటే క్లోమగ్రంథికి ఒక డెఫినెట్ ఫంక్షన్ ఉంది బాడీలో. ఆ ఫంక్షన్ ఏంటంటే దే సీక్రెట్ సమ్ యాసిడ్స్ అండ్ అమినో యాసిడ్స్ అండ్ సమ్ పర్టికులర్ హార్మోన్స్. ఈ హార్మోన్స్ ఏది ప్రొడ్యూస్ అవ్వకుండా ఈ ప్యాంక్రియాస్ అనేది ఏంటంటే ఒక క్యాల్సిఫికేషన్ అంటే రాయి రకంగా తయారవుతుంది. సో నార్మల్గా చాలా సాఫ్ట్గా ఉండాల్సిన ఈ ఆర్గాన్ చాలా హార్డ్ ఫైబ్రోసిస్ అయిపోతుంది. ఈ హార్డ్ ఫైబ్రోసిస్ అవ్వడం వల్ల నార్మల్గా ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్ ఆర్ ఎంజైమ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వకపోవడం. ఈ ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల ఫుడ్ అనేది సరిగా అబ్జార్బేషన్ అవ్వకపోవడం వల్ల ఈ మాల్ న్యూట్రిషన్, డయాబెటీస్ అన్నీ వస్తాయి. సో ప్యాంక్రియాస్ నుండి వచ్చే ఫస్ట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హార్మోన్ ఈజ్ ఇన్సులిన్. ఈ ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎప్పుడైతే మన బాడీలో ఈ క్రానిక్ ప్యాంక్రియాటిస్ వల్ల తగ్గిపోతుందో సో బాడీలో బ్లడ్ షుగర్స్ రైజ్ అవ్వడం, దానివల్ల డయాబెటీస్ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు క్రానిక్ ప్యాంక్రియాటిస్ వచ్చే వాళ్ళని ఎలా డయాగ్నోస్ చేయొచ్చు? సిటీ స్కాన్స్ చేయాలా, లేదు అంటే ఎండోస్కోపిక్ టెస్ట్ ఏమైనా ఉంటాయా? సో వీటికి చాలా టెస్ట్ ఉన్నాయండి. అట్ ద సేమ్ టైం మోస్ట్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఇస్ సిటీ స్కాన్. అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ టు డూ అన్ ఎంఆర్ఐ ఆల్సో. ఎంఆర్ఐ స్కాన్ కూడా చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఈయుఎస్ అని అంటాం. ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీస్ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అంటాం. అంటే జస్ట్ మనం నోట్లో పెట్టే పైప్ ఉంటుంది కదా, దాని ద్వారానే కంప్లీట్గా అల్ట్రాసౌండ్ అవుతుంది. సో ఇట్స్ స్మాల్ పైప్ ఇచ్ మనం నోట్ నుండి పొట్టలోకి పాస్ చేస్తాము. అందులోనే ఒక ఇన్బైబ్డ్ అల్ట్రాసౌండ్ మిషన్ ఉంటుంది. సో విత్ దట్ వీ కెన్ బెటర్ డయాగ్నోస్ అండ్ వెరీ వెరీ స్మాల్ కేస్ ఆఫ్ క్రానిక్ ప్యాంక్రియాటిస్ ఒకవేళ ఉన్న సస్పిషన్ ఉన్నా కూడా మనం ఈ ఈయుఎస్ అనే పరికరం ద్వారా, ఇట్స్ అన్ అడ్వాన్స్డ్ డివైస్, దాని ద్వారా మనం ఎర్లీగా కూడా క్రానిక్ ప్యాంక్రియాటిస్ని ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, సో క్రానిక్ ప్యాంక్రియాటిస్ వచ్చినప్పుడు దానికి మెడిసిన్స్ ద్వారా కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చా? సో క్రానిక్ ప్యాంక్రియాటిస్ అనేది డిపెండ్స్ ఆన్ ఇట్స్ ఎ బ్రాడ్ స్పెక్ట్రమ్ డిసీజ్ అండి. సో ఒక డెఫినెట్ ట్రీట్మెంట్ అంటే ఇది చేసుకుంటే సరిపోతుంది, ఇట్లా చేసుకుంటే సరిపోతుంది అని. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాట్ సిమ్టమాటాలజీ ద పేషెంట్ ఈస్ హ్యావింగ్. సి జనరలీ ఇఫ్ మనకి ఈ పేషెంట్స్ చాలా మంది పెయిన్తో ప్రెసెంట్ అవుతారు. సో పెయిన్ కిల్లర్స్, నార్మల్ పెయిన్ కిల్లర్స్ ఒక దీంతో ఈ పెయిన్ సబ్సైడ్ అవుతుంది అనుకోండి, వీ హ్యావ్ టు గివ్ సమ్ పెయిన్ కిల్లర్స్. Along with that, we need to give some pancreatic supplements అంటాం. సో ఈ నార్మల్ ప్యాంక్రియాస్ ఏదైతే యాసిడ్స్ ప్రొడ్యూస్ చేస్తుందో, ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేస్తుందో అవి మనం ఎక్స్టర్నల్గా నోటి ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ రకంగా మనం ఈ ప్యాంక్రియాటిక్ సప్లిమెంట్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ ద్వారా మేనేజ్ చేయగలిగితే ఆ పేషెంట్స్ని లాంగ్ టర్మ్ మెడికేషన్స్ ద్వారా కూడా ట్రీట్మెంట్ చేసే అవకాశం.
బట్ ఎలాంటి సిచ్యువేషన్ సర్జరీ అవసరం పడుతుంది? సో జనరలీ లైక్ ఏ సిచ్యువేషన్స్ అంటే లైక్ ఈవెన్ దిస్ పెయిన్ కిల్లర్స్ ఆర్ లైక్ రొటీన్ మెడికేషన్స్ ద్వారా ఈ పెయిన్ తగ్గకపోతే ఈ పేషెంట్ సర్జికల్ మేనేజ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. సో పెయిన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇండికేషన్ ఫర్ ఎనీ సర్జరీ ఇన్ క్రానిక్ ప్యాంక్రటైటిస్, యాజ్ వెల్ యాజ్ సమ్ టైమ్స్ ఈ క్రానిక్ ప్యాంక్రటైటిస్ వల్ల జాండిస్, ఈవెన్ కొన్నిసార్లు క్యాన్సర్గా మారే అవకాశం కూడా ఉంటుంది. ఓకే. వెరీ రేర్, బట్ ఇట్ కెన్ కాజ్ ఈవెన్ క్యాన్సర్ బికాస్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఇన్ఫ్లమేషన్. క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం లాంగ్ టర్మ్ ఇన్ఫ్లమేషన్, అంటే దీర్ఘకాలికంగా ఎక్కడైతే ఇన్ఫ్లమేషన్ ఉంటుందో క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కడైనా ఉంటుంది మన బాడీలో. అట్లాగే ప్యాంక్రియాస్లో కూడా దీర్ఘకాలికంగా లాంగ్ స్టాండింగ్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వచ్చి ఉంటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్స్లో పెయిన్ విచ్ ఈస్ నాట్ కంట్రోలబుల్ బై నార్మల్ మెడికేషన్ అని అంటాం, దానివల్ల కానీ ఆర్ క్యాన్సర్ ఆర్ ఇన్ వ్యూ ఆఫ్ సస్పిషన్ ఆఫ్ జాండిస్, ఓకే, వీ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ. సో క్రానిక్ ప్యాంక్రియాటిస్లో డైట్ ఎంత వరకు రోల్ ప్లే చేస్తుంది? డైట్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. బికాస్ లాట్ ఆఫ్ నార్మల్గా ఎట్లా పడితే అట్లా తింటే క్రానిక్ ప్యాంక్రటైటిస్ పేషెంట్స్ విల్ నాట్ గెట్ అబ్జార్బ్. సో బికాస్ దే డోంట్ హ్యావ్ దట్ ఎంజైమ్స్, ఆ ఎంజైమ్స్ లేవు వాళ్ళ బాడీలో. రైట్. ఒకవేళ ప్రొడ్యూస్ చేసే ప్యాంక్రియాస్ ఇస్ నాట్ ప్రొడ్యూసింగ్. అదే మీరు అన్నారు కదా, న్యూట్రిషన్ లో ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది, మాల్ న్యూట్రిషన్ వస్తుంది, అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. సో వీళ్ళకి ఏంటంటే అబ్జార్ప్షన్ తగ్గిపోవడం వల్ల ఫ్యాట్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ అబ్జార్బ్ అవ్వకపోవడం వల్ల చాలా మందికి స్టిటోరియా అని అంటాం. స్టిటోరియా అంటే మన ఫ్యాటే ఆయిల్గా కింద మోషన్ ద్వారా వచ్చేస్తూ ఉంటుంది. యాజ్ అ థింగ్ ఎజటోరియా అంటాం, అంటే ప్రోటీన్ కూడా సరిగ్గా అబ్జర్వ్ అవ్వదు. ఓకే. సో ప్రోటీన్ అండ్ ఫ్యాట్ సరిగ్గా అబ్జర్వ్ అవ్వకపోవడం, ఇన్సులిన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల షుగర్స్ పెరిగిపోవడం, ఇటువంటి అన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈ షుడ్ బి ట్రీట్మెంట్ ఆఫ్ దీస్ పేషెంట్స్. వీటి వారికి కాంప్రహెన్సివ్గా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. సమ్ టైమ్స్ మెడికల్ మేనేజ్మెంట్ అండ్ సమ్ టైమ్స్ సర్జికల్ మేనేజ్మెంట్, సమ్ టైమ్స్ ఎండోస్కోపిక్ మేనేజ్మెంట్. ఓకే. అండ్ ఇందాక నేను చెప్పిన ఈయూఎస్ అనే పరికరం ఏదైతే ఉందో దాని ద్వారా కూడా కొన్నిసార్లు ట్రీట్మెంట్ చేసుకొని ఈ పేషెంట్ని మనం కంప్లీట్లీ రిడ్ ఆఫ్ సిమ్టమ్స్ చేసే అవకాశం ఉంది. ఓకే. సో డైట్తో పాటు వాళ్ళు ఎలాంటి సప్లిమెంట్స్ తీసుకోవచ్చు, లేదు అంటే ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలి టు అవాయిడ్ క్రానిక్ ప్యాంక్రియాటిస్? క్రానిక్ ప్యాంక్రియాటిస్ ఒకసారి వచ్చిన తర్వాత అవాయిడ్ చేసే అవకాశం ఉండదు. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇర్రివర్సిబుల్. వన్స్ ఇట్ ఈస్ డ్యామేజ్, ఇట్ ఈస్ డ్యామేజ్, దట్స్ ఆల్. సో ముందుగా జాగ్రత్త తీసుకోవడం చాలా చాలా అవసరం అంటారు. ఎగ్జాక్ట్లీ. లైక్ చాలా మంది డ్రింక్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు అందరిలో కూడా క్రానిక్ ప్యాంక్రియాటిస్ ఒక ఫ్యాషన్ అయిపోయింది మధ్యకాలం ట్రెండ్. సో ఈ లాంగ్ స్టాండింగ్ డ్రింక్ తీసుకుంటే ఏమవుతుందంటే, ఇఫ్ ద ప్యాంక్రియాస్ ఈజ్ సెన్సిటివ్, అంటే క్లోమక్ గ్రంథి సెన్సిటివ్గా ఉంటే వారికి ఇమీడియట్గా క్రానిక్ ప్యాంక్రియాటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. జనరల్గా 10 to 15 years ఆల్కహాల్ కన్సంప్షన్ ఉంటేనే క్రానిక్ ప్యాంక్రియాటిస్ వస్తుంది జనరల్. సమ్ టైమ్స్ ఈవెన్ హెరిడిటరీ కాజెస్ ఉంటే చిన్న పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. జెనెటికల్ కాజెస్ ఉంటే చిన్న పిల్లల్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఈవెన్ చాలా మంది ఫీమేల్స్ ఉంటారు, ఫీమేల్స్ హూ డోంట్ కన్జ్యూమ్ ఆల్కహాల్, ఎవరైతే ఆల్కహాల్ తీసుకోరు వారికి కూడా క్రానిక్ ప్యాంక్రియాటిస్ విత్ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఈ క్రానిక్ ప్యాంక్రియాటిస్ వస్తే ఈ క్లోమక్ గ్రంథిలో రాయి మాదిరిగా అవుతుంది. సో స్టోన్స్ ఫామ్ అయిపోతాయి. సో దానివల్ల నిజంగా కొంచెం ప్రొడ్యూస్ అయిన యాసిడ్స్ కూడా రాకుండా అవుతుంది. సో ఈవెన్ కొంత వయబుల్ ప్యాంక్రియాస్, అంటే ప్యాంక్రియాస్ ఇంకా ప్రొడ్యూస్ చేస్తున్న జ్యూసెస్ ఉన్నా ఈ స్టోన్స్ అడ్డుపడడం వల్ల మనకి ఇంటెస్టైన్ లో రాకుండా అడ్డుపడతాయి. అట్ దట్ టైం మనం సర్జికల్ గా చేసి వి రిమూవ్ ద స్టోన్స్. అండ్ ఎంతైతే ఆల్రెడీ ప్యాంక్రియాస్ పార్షియల్ గా డ్యామేజ్ అయినా ద రెస్ట్ ఆఫ్ ది ప్యాంక్రియాస్ మనం కాపాడే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మీరు ముందుగా చెప్పినట్టు ఆల్కహాల్ కన్సంప్షన్ వల్ల వీ క్యాన్ డయాగ్నోస్ దిస్, ఐ మీన్ అ పేషెంట్ క్యాన్ కమ్ అక్రాస్ దీస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్, క్రానిక్ ప్యాంక్రియాటిస్. సో ఈవెన్చువలీ ఒక పేషెంట్ని క్రానిక్ ప్యాంక్రియాటిస్ డయాగ్నోస్ చేసిన తర్వాత ఇఫ్ వాళ్ళు ఈవెన్చువల్లీ ఆల్కహాల్ని తగ్గిస్తే మనకి క్రానిక్ ప్యాంక్రియాటిస్లో ఇంప్రూవ్మెంట్ ఏమైనా వస్తుందా? ఇంప్రూవ్మెంట్ పెద్దగా రాదండి, బట్ ఫర్దర్ డ్యామేజ్ డెఫినెట్గా అవుతుంది. బికాస్ మనకి క్రానిక్ ప్యాంక్రియాటిస్ డయాగ్నోస్ చేసిన ఎంత కొంత అట్లీస్ట్ రెసిడ్యువల్ 25 to 30% ఫంక్షన్ ఇంకా ఎంత కొంత బాడీలో ఉంటుంది. సో యూ కీప్ ఆన్ కన్స్యూమింగ్, ఇంకా మనం ఫర్దర్గా ఆల్కహాల్ తీసుకున్నట్లయితే ఆ ఉండే రెసిడ్యువల్ ఫంక్షన్ కూడా పూర్తిగా పోయే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ వల్ల పేషెంట్స్లో ఎంతవరకు కాన్ఫిడెన్స్ పెరిగింది కి ఎస్ దిస్ పర్టిక్యులర్ డిజీజ్ ఇస్ ట్రీట్ అవ్వచ్చు, కాన్ఫిడెన్స్ ఎంతగా పెరగచ్చు ఉంటుంది? సో డెఫినెట్గా కాన్ఫిడెన్స్ పెరగడానికి మెయిన్ రీజన్ ఎర్లీ డయాగ్నోసిస్. ఓకే. సో ఎర్లీ డయాగ్నోసిస్ ఇన్ క్రానిక్ ప్యాంక్రియాటిస్ బిఫోర్ కంప్లీట్గా డ్యామేజ్ అయ్యే టైంకి దాన్ని బట్టి కూడా మనకి రిజల్ట్స్ ఉంటాయి. సో ఈ కాన్ఫిడెన్స్ అంతా కూడా ఎర్లీ డయాగ్నోసిస్ వల్ల. ఓకే. సో లాంగ్ స్టాండింగ్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఉండి వెయిట్ లాస్ అవుతున్నాం, డయాబెటీస్ వచ్చింది, అండ్ మోషన్లో ఆయిల్గా మోషన్ అవుతున్నాయి, అండ్ ఫ్రీక్వెంట్గా
స్టూల్స్ పాస్ చేస్తున్నాం పర్ డే ఒక 3 to 4 టైమ్స్ Okay. మనం స్టూల్స్ పాస్ చేస్తున్నాము అంటే మనం బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది అంటే క్రానిక్ ప్యాంక్రియాటిస్ మన బాడీలో ఆల్రెడీ స్టార్ట్ అయిందని అర్థం. ఓకే, ఇది ట్రీట్ చేయడానికి ఎంత కాలం పడుతుంది ఈ ట్రీట్మెంట్? దిస్ ట్రీట్మెంట్ వన్స్ క్రానిక్ ప్యాంక్రియాటిస్ వస్తే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ లైఫ్ లాంగ్ అండి. లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ టైం సర్జికల్గా ట్రీట్ అయితే కొన్ని టైం సర్జికల్గా ట్రీట్ అయితే వీ కెన్ అవాయిడ్ మెడికేషన్ టు సమ్ ఎక్స్టెంట్. ఓకే, బట్ సమ్టైమ్స్ ఇఫ్ ఇట్ ఇస్ ఇర్రివర్సిబుల్ అండ్ ఇట్ ఈస్ వెరీ డ్యామేజ్ కంప్లీట్లీ క్యాల్సిఫైడ్ ప్యాంక్రియాస్ అంటాం. క్రానిక్ క్యాల్సిఫైడ్ ప్యాంక్రియాటైటిస్ అంటే ప్యాంక్రియాస్ అనే గ్రంథి కంప్లీట్గా క్యాల్సిఫికేషన్ అయ్యి ఒక రాయిలా తయారైపోతే ఆల్మోస్ట్ లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. ఓకే. సో డాక్టర్, ఫైనల్గా మా వ్యూవర్స్కి క్రానిక్ పేషెంట్స్ ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, లేదు అంటే మీరు ఎలాంటి అడ్వైస్ ఇవ్వాలనుకుంటారు? ఆల్కహాల్ కన్సంప్షన్ మాక్సిమం కమ్ డౌన్ చేయాలి. సో ఆల్రెడీ ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయినట్లయితే ఇది వరకు కానీ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటే ఆల్కహాల్ వల్ల అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ మీకు వచ్చినట్లయినా క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ ఎర్లీగా స్టార్ట్ అయ్యి డయాగ్నోజ్ అయిందని తెలిస్తే ఇమ్మీడియట్గా ఆల్కహాల్ కట్ డౌన్ చేయడం వల్ల మోస్ట్ ఆఫ్ ద టైం కాంప్లికేషన్స్ మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మెడికేషన్స్ ఇనీషియల్గా విల్ హెల్ప్ ఎ లాట్. వీ కెన్ డ్రాగ్ సర్జరీ టు సమ్ ఎక్స్టెంట్ కొన్ని ఇయర్స్ వరకు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ పెద్ద స్టోన్స్ ఫామ్ అయిపోయాయి, ఆల్రెడీ ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేటువంటిది అబ్స్ట్రక్ట్ చేస్తుందంటే ఇట్స్ బెటర్ టు గో ఫర్ సర్జికల్ మేనేజ్మెంట్. అండ్ సమ్ టైమ్స్ స్టోన్స్ చిన్నగా ఉన్నాయి, అంత అబ్స్ట్రక్షన్ ఏం లేదు, బట్ పేషెంట్స్ పెయిన్ కంప్లైంట్ చేస్తున్నారు, వెరీ ఎర్లీ ఏజ్లో ఉన్నారు, లైక్ ఫీమేల్స్లో మ్యారేజ్ అవ్వకముందు లేకపోతే మ్యారేజ్ అయిన తర్వాత ఇటువంటిది డయాగ్నోస్ అవ్వడం చూడడం చాలా కామన్గా జరుగుతుంది. సో వారికి ఎండోస్కోపిక్ అంటే వితౌట్ ఎనీ సర్జికల్ మేనేజ్మెంట్ కూడా ఎండోస్కోపిక్ మేనేజ్మెంట్ చేయడం ద్వారా కొన్ని ఇయర్స్ వరకు పెయిన్ రిలీఫ్ చేసే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ డాక్టర్. మా వ్యూవర్స్కి క్రానిక్ ప్యాంక్రియాటిస్ గురించి ఎంతో చక్కగా వివరంగా దాని కాజెస్, ట్రీట్మెంట్ అండ్ ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలో ఎంతో చక్కగా మాకు చెప్పారు. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ షో. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్, ఈ వీడియో చూసాక మీకు ఒక విషయం అర్థమై ఉంటుంది. క్రానిక్ ప్యాంక్రియాటిస్ ఇస్ డేంజరస్ బట్ ఇట్ ఈస్ మేనేజబుల్. సో మీకు కానీ ఎలాంటి సిమ్టమ్స్, వార్నింగ్ సైన్స్ కనిపిస్తే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. లేట్ అస్సలు చేయొద్దు. సో ఇలాంటి ఇంకా మంచి హెల్త్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు వైజాగ్ డోపమైన్స్.